సేపేయడానికి సిగ్గు లేకపోతే వినడానికి ఇజ్జత్ ఉండాలి కదా. ఈ డైలాగ్ బ్రాండ్ అంబాసిడర్ మన సీఎం కేసీఆర్ సార్, సారీ మాజీ సీఎం కేసీఆర్ సార్. ఈ మాటలు ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నిన్న మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏందయ్యా అంటే, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, వచ్చేస్తా అంటున్నారు. ఒక పెద్ద మంచి సీనియర్ నాయకుడు వచ్చి నాతో కలిసిండు. మీరు అంటే నేను మొత్తం తీసుకొని వచ్చేసి ఇటువైపు వాలిపోతాను అని ఆయన చెప్పిండంట. కానీ మన కేసీఆర్ సార్ పెద్ద మనసు కదా, అన్నాడంట. కాంగ్రెస్లో నుంచి 4-5 మంది ఎమ్మెల్యేలు వీకేస్తే ప్రభుత్వం కూలిపోతుంది, ఈ విషయం అందరికీ తెలిసింది. కానీ 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఒక ఆయన వస్తానన్నాడంటే కూడా సారు వద్దు అలాంటి చెడ్డ పనులు మనం చేయకూడదు అని ఖరాఖండిగా చెప్పిండంట. ఎంత పెద్ద మనసు కదా మన కేసీఆర్ సార్ది. ఇంకొంచెం ముందుకు పోయి ఈ మాట కూడా అన్నాడు. మా పార్టీకి 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు మమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసినారు. ఇక కాంగ్రెస్కి ఇప్పుడు ఉన్నదే 24-25 మంది ఉన్నారు, వీళ్ళు నుంచుతారా? అసలు మా ప్రభుత్వాన్ని పడగొట్టినప్పటికే ఆ బిఎల్ సంతోష్ అనేవాడిని పోయి అరెస్ట్ చేసేకపోయినాం మేము. పోతా ఉంటే దారిలో వచ్చి అమిత్ షా, మోడీ పోలీసులు పంపించేసి నా బిడ్డను అరెస్ట్ చేయించేకి లిక్కర్ స్కామ్ కేసు పెట్టినారు. నీ లిక్కర్ స్కామ్ లేదు, పాడు లేదు, ఉత్తదే అదంతా, మీరు ఏం మాట్లాడకండి దాని గురించి అని చెప్పేసి పార్టీ వాళ్ళకు నిర్దేశం చేసినాడు. నిజానికి కేసీఆర్కి ఒక ట్రెండ్ సెట్ చేసే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారు. తెలంగాణ గెలిచిన మొదటి ఎలక్షన్లోనే అఫ్కోర్స్ పార్టీని నిలబెట్టుకోవడానికి మొదటిసారి ఆ ప్రయత్నం చేసింటే ప్రజలు కూడా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ రెండోసారి 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఇంకా అందరినీ తీసుకొని 111కి సంఖ్య చేర్చాడు చూడు. కేసీఆర్ చేసిన మొదటి తప్పు అది. నిజానికి ఆ పని చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే కేసీఆర్కి భవిష్యత్తు ఊహించున్నాడు కాబట్టి. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం రివర్స్ గేమ్ ఆడుతున్నారు. ఈ పార్టీ ఉంటుందా, పుట్టి మునుగుతుందా అనే సెల్ఫ్ డౌట్ కేసీఆర్కే క్రియేట్ చేస్తున్నారు. అందుకనే పాపం కార్యకర్తలు ధైర్యం నింపడానికి కావచ్చు, లేదా పక్కన నాయకులు జారిపోకుండా ఉండడానికి కావచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి కేసీఆర్ తెలంగాణకు ఎటువంటి ద్రోహం చేయలేదు, ఇది అందరూ ఒప్పుకునే సత్యమే. అభివృద్ధి జరిగింది, సంక్షేమమా జరిగింది. కానీ అయినా సరే మూడోసారి ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ అంటే, ఆయన ఇలాంటి ప్రవర్తనే ఒక అహంకారం పూరితం. ఎప్పుడూ బయటకు రాని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, సభలు, సమావేశాలు, మీటింగ్లు పేరుతో పార్టీ ఆఫీస్కి వచ్చి మరీ అందరినీ సంఘటితం చేస్తూ ఉన్నాడు. నిజానికి ఇలాంటి ప్రయత్నము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిందంటే ఖచ్చితంగా ఆయన ఇమేజ్ ఇంకాస్త పెరిగి ఉండేది. ఆ పని చేయకపోగా ఆయన కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేని కాదు కదా, ఒక బండ్రోతులు లెక్క చూసేవాడు. కేసీఆర్ అనుభవిస్తున్నాడు, అంతే, తప్పదు.